అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఫ్రైడ్ దిబ్బ రొట్టె ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. స్పైసీగా తినాలనిపిస్తే ఇడ్లీ పిండితో ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక 2 కప్స్ తీసుకున్నాను. అందులో ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోండి. మూత తెరుచుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా దిబ్బ రొట్టె అనేది మందంగానే వేసుకోవాలండి, మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. నాన్ స్టిక్ ప్యాన్లో చేశారంటే ఈజీగా అతుక్కోకుండా వస్తాయండి. దిబ్బ రొట్టె చేయడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే కావాలండి, సో కొద్దిగా ఆయిల్ని పైనుంచి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మూత తెరుచుకొని దిబ్బ రొట్టెని మరోవైపు తిప్పేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఈ వైపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. దిబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు ఇలా కూడా తినొచ్చండి, కానీ నేను ఇక్కడ ఫ్రైడ్ దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఈ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. అండ్ లాస్ట్లీ కొద్దిగా చాట్ మసాలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా పెట్టేసుకోండి. మసాలా అంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. మరోవైపు తిప్పి కూడా చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కారం ఇంకా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది. అంతే అండి, ఫ్రైడ్ దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందండి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. దీనికి ఏ చట్నీ అవసరం లేదండి. దీన్ని నార్మల్గానే తినేయచ్చు. ఇలా స్క్వేర్ పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.